నమస్తే. నేను జర్నలిస్ట్ సిరి. ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్ అది ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అని ఏది లేకుండా అన్ని రాష్ట్రాలలో క్రైమ్ రేట్ అయితే చాలా వరకు పెరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏదైతే ఉందో వాళ్ళు కొంతమందేమో వాళ్ళ ప్రేమికుల కోసం పార్ట్నర్స్‌ని చంపేస్తూ ఉంటే, కొంతమంది డౌరీస్ అంటే కట్నాల కోసం వాళ్ళ పార్ట్నర్స్‌ని చంపేస్తున్నారు. ఏదైతే ఢిల్లీ నోయిడాలో జరిగిన సంఘటన అది చెప్పడానికి కూడా చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే చాలామంది అంటారు ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే అసలు కట్నాలు ఏం అవసరం లేదు. ఆడపిల్ల అయితే చాలు పెళ్లిళ్ళు చేసుకుంటే సరిపోతది. ఆడపిల్ల మా ఇంటికి వస్తే చాలు పెళ్లిళ్ళు చేసుకుంటే మా మా అబ్బాయికి పెళ్ళైతే చాలు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడడం చూసినా. కానీ అందులో ఒక 1% మాత్రమే అట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మా ఇంటికి ఒక ఆడపిల్ల వస్తే చాలు, మా అబ్బాయికి వైఫ్‌కి ఒక అమ్మాయి వస్తే చాలు అనుకునే వాళ్ళు 1% ఉంటే 99% ఎట్లున్నారంటే మా ఇంటికి వచ్చే అమ్మాయి కోట్లు, లక్షలు తీసుకురావాలి, బంగారం తీసుకురావాలి, అసెట్స్ తీసుకురావాలి, కార్లు ఇవన్నీ తీసుకురావాలని చెప్పేసి 99% ఆలోచిస్తున్నారు. సీరియస్‌గా చెప్తున్నా. నేను ఈ వీడియో చూసిన తర్వాత నన్ను ఎంతమంది తిట్టుకున్నా కూడా నాకు ఫరక్ పడదు సీరియస్‌గా. ఎందుకంటే నేను అట్లాంటి ఇన్సిడెంట్సే చూస్తున్నా. అవి చాలా వరకు బయటకు వస్తలేవు. సీరియస్‌గా చెప్తున్నా. ఇది ఏదైతే ఢిల్లీ నోయిడాలో జరిగిన సంఘటన నిజంగా బాధాకరం అని చెప్పడం కాదు. ఎందుకంటే ఇందులో మన తప్పు కూడా చాలా ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే భారం. ఆడపిల్ల పుట్టిందంటే భారం. ఆ అమ్మాయికి చదివించడం భారం. ఆ అమ్మాయి ఏమన్నా చేస్తా అన్నా కూడా అది తల్లిదండ్రులకి పెయిన్ అవుతుంది. ఎంతసేపు ఆ పిల్ల పుట్టినప్పటి నుంచే ఏంటంటే ఆమెకు పెళ్లి చేయాలి ఇదే ఆలోచన. ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఆ పిల్లకు పెళ్లి చేయడానికి వీళ్ళు తిండి తినకుండా రూపాయి దాచిపెడతారు. ఆ దాచిపెట్టి ఏం చేస్తారంటే ఒక మూర్ఖుడి చేతుల్లో ఈ డబ్బులన్నీ తీసుకొని పెడతారు. పిల్లతో పాటు ఈ డబ్బులతో పాటు మొత్తం అన్ని వేస్ట్ వరస్ట్ ఫెలో చేతిలో పెడతారు. సీరియస్గా చెప్తున్నా. ఈ ఆడపిల్లలు ఎట్లా అంటే మా తల్లిదండ్రుల పరువు పోవద్దు అని చెప్పేసి ఎంతటి కష్టాన్నైనా దిగమింగుకుంటూ వాళ్ళు ఆ కష్టాన్ని వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, ఆ కష్టాన్ని ఫేస్ చేస్తూనే ఉంటారు. కానీ పుట్టింటికి వెళ్ళి ఆ బాధ చెప్పాలని అనుకోరు. అట్లా అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఈ నిక్కీ విషయంలో నిక్కీ ఇంకా కంచన్ అక్క చెల్లెళ్ళు వీళ్ళిద్దరిని ఒకే కుటుంబానికి సంబంధించిన వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అయితే అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా అన్న తమ్ముళ్ళని ఒక ఫ్యామిలీకి ఇచ్చేసిండ్రు. ఆ ఫ్యామిలీ ఎంత బేకార్ ఫ్యామిలీ అంటే నిజంగా చెప్తున్నాయి. ఈ రోజులల్లో ఇట్లాంటి వాళ్ళని ఇక వీళ్ళకి ఎట్లాంటి శిక్ష చేసినా తక్కువే, ఉరి శిక్ష చేసినా కూడా తక్కువే. ఎందుకంటే నిక్కీ కంచన్కి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ నాన్న బంగారం, వెండి, బండ్లు, స్కార్పియో పెద్ద కార్లు 36 లక్షల వరకు ఇచ్చిండంట. ఇంకా 36 ఇప్పుడు ఈ పెళ్లి జరిగింది 2016లో పెళ్లి జరిగింది వీళ్ళకి, ఈ ఇద్దరు జంటలకి. అప్పటి నుంచి వేధింపులేనంట. నిక్కీ పెద్ద అమ్మాయి అయితే కంచన్ చిన్నమ్మాయి. ఆమెకి 19 ఏళ్ళు అయితే, నిక్కీకి 19 ఏళ్ళు అయితే ఈమె చిన్నమ్మాయి కంచన్కి 18 ఏళ్ళు అంట. ఇద్దరు అమ్మాయిల్ని నిక్కీని కంచన్ని ఇద్దరిని వాళ్ళు ప్రతిరోజు దౌరీ కోసం వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉన్నారంట. అత్త మామలు మొగుళ్ళు. ఇంకా ఇందులో ఏంటంటే వాళ్ళు కొట్టే క్రమంలో వీళ్ళు వీడియోలు కూడా తీసుకునే వాళ్ళంట. ఎంత దారుణం అండి. అది వినడానికి ఎంత భయంకరంగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే నిక్కీ హస్బెండ్ ఉన్నాడో ఈ మహానుభావుడు ఒక జిమ్ ట్రైనర్, పని పాట లేదు. అది పేరుకి జిమ్ ట్రైనర్ కానీ ఎక్కడ కూడా రూపాయి సంపాదించి తీసుకొచ్చింది ఇంట్లో ఇచ్చింది లేదు. ఈ నిక్కీ కంచెనే ఒక బ్యూటీ పార్లర్లో పెట్టుకొని వాళ్ళు సంపాదించి ఆ సంపాదన మొత్తం కూడా వీళ్ళకే ఇవ్వడం అనమాట. అది కూడా వాళ్ళు జల్సాలు చేయడం, అఫైర్స్, ఇద్దరు వేరే అమ్మాయిలతో అఫైర్లు పెట్టుకొని తిరుగుతూ ఉండి అట్లా చేసినా కూడా మళ్ళీ బయటికి వస్తే ఇంటి పరువు పోతుందని చెప్పేసి వాళ్ళు ఏ రోజు కూడా బయటకు వచ్చి వాళ్ళ బాధను చేయాలి. వీళ్ళు ఏంటంటే బతికేదే ఆ పార్లర్ మీద కాబట్టి వీళ్ళు ఆ పార్లర్ గురించి వీడియోస్ చేస్తే ఆ వీడియోలు తీయొద్దు, మీరు పనికి వెళ్ళొద్దు, ఆ పార్లర్ని మూసేయాలని చెప్పేసి అత్త మామ మొగుళ్ళు ప్రెజర్ చేస్తే అట్లా కాదు, మీరు రూపాయి ఇయ్యరు, మేము రూపాయి తేవదంటే బతికేది ఎట్లా, పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే వాళ్ళని చిత్రహింసలకు గురి చేసింది. ఇంకా 36 లక్షలు కావాలని చెప్పేసి వాళ్ళని టార్చర్ చేసింది. ఇద్దరిని, అక్కని చెల్లని, కంచన్ని నిక్కీని ఇద్దరిని కూడా వాళ్ళు విపరీతమైన టార్చర్ చేసిండు. ఇంకా వీళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నది. అబ్బాయి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నాడో అది చూసుకొని వీగుతున్నారు ఈరోజు. ఇట్లాంటి దరిద్రులకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ నాయకులు మరి వీళ్ళకి సపోర్ట్ ఎట్లుంటున్నారో నాకైతే అర్థమవుతలేదు. అదనపు కట్నం కోసం నేను అడగను, మా ఇంట్లో అడగను, నేను ఆ బ్యూటీ పార్లర్ క్లోజ్ చేయను, నేను పనికి వెళ్తానని మాట్లాడినందుకు ఆ అమ్మాయి మీద పెట్రోల్ పోసి ఆ అమ్మాయిని కాల్చేసిండ్రు. అంటే నువ్వు రూపాయి తేకపోయినా పర్లేదు, నేను నా కుటుంబాన్ని పోషించుకుంటా, నేను నా పని చేసుకుంటా అంటే కూడా నీకు ఏం నొప్పి? నీ జలసలకు నువ్వు పోవచ్చు కదా. నువ్వు
విడాకులు తీసుకుంటే అయిపోయేది కదా. కానీ అక్కడ ఆమె విడాకులు తీసుకోవాలని ఏ రోజు కూడా అనుకోలేదు. ఎందుకంటే కుటుంబ పరువు పోతుంది. నాకు పిల్లోడు ఉన్నాడు, నా పిల్లోడు భవిష్యత్తు ఏందని చెప్పేసి ఆలోచించుకొని ఆమె ప్రతి బాధని ఆమె అనుభవిస్తూ వస్తే ఈరోజు ఆ కుటుంబం ఇచ్చిన పెద్ద బహుమతి ఏంటి అంటే ఆమె ప్రాణాలని తీసేయడం. వాడు అంటే పోలీసులు ఆయన పట్టుకున్న తర్వాత కూడా వాడికి ఇంత కూడా రిగ్రెట్ ఫీలింగ్ లేదు, పశ్చాత్తాపమే లేదు వాడికి. వాడు చెప్తాడు ఏంటంటే మొగుడు పిల్లలకు ఉన్న మామూలు గొడవ, మొగుడు పిల్లలన్నాక మామూలు గొడవలు అంటే ఇట్లా చంపేసుకోరు. మొగుడు పిల్లలంటే ఉంటుంది కొంత గొడవలు అనేవి కామన్ ఉంటాయి, ఎందుకంటే మన పేరెంట్స్ మనం చూస్తాం కాబట్టి అవి అర్థమైతే ఆ తర్వాత వాళ్ళు ఎట్లా సర్దుకుంటారు. అది మొగుడు పిల్లల గొడవలు అంటే. కట్నం కోసం వేధించి కుటుంబం మొత్తం ఆడపిల్లల మీద పడి వేధిస్తే అది మొగుడు పిల్లల గొడవలు కాదు. అది నీకు నచ్చపోతే, నీకు నచ్చిన అమ్మాయి నువ్వు చేసుకోవాలనుకుంటే నువ్వు పోయి ఈమె విడాకులు ఇచ్చి నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు పోవాల్సింది. నీకు చంపే అధికారం లేదు. ఇప్పుడు ఆ పిల్లోడికి ఏమి ఆధారం చూపెడతారు? తల్లిని కోల్పోయిండు, తండ్రి వీడిని అరెస్ట్ చేస్తే వీడు పారిపోవాలని ట్రై చేస్తే వీడిని పోలీసులు షూట్ చేసిండు. వాడని చచ్చిపోలేదు, వాడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. అంటే వాడికి కాల్చారు కాబట్టి కారులో బుల్లెట్ దిగింది కాబట్టి వాడు హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి మీడియా అడిగితే వాడిలో ఇంత కూడా పశ్చాత్తాపం లేదు. ఇంత కూడా వాడి కండ్ల నుంచి ఒక కన్నీరు చుక్క ఏదో నేను ఆవేశంలో చేసినానే ఒక మాట కూడా వాడి నోట్ల నుంచి రాలేదు. వీడికి ఆల్రెడీ ఒకసారి ఒక ఆడపిల్లతో ఉన్నప్పుడు, ఒక వేరే అమ్మాయితో ఉన్నప్పుడు, వాడు వేరే అమ్మాయితో ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆల్రెడీ వాడిని పట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడిందంట. అయినా కూడా అది బయటికి రానివ్వలే ఆడపిల్లలు ఎవరు కూడా. కానీ ఈరోజు మొత్తం బాడీ అంతా కాలిపోయిందంట. అంటే ఆడపిల్ల బతుకు అంత సులువైపోయింది, అంత ఈజీ అయిపోయింది. ఇప్పుడు చాలా ఎట్లా అంటే చాలామంది మాట్లాడుతుంటారు, ఆడపిల్ల కార్డు ఉమెన్ కార్డు ప్లే చేస్తుంది అమ్మాయి అని చెప్పేసి మాట్లాడతారు కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఇంత జరిగింది కదా, మరి ఏ మేల్ వచ్చి మాట్లాడతలేడు? మరి వాడిని చంపేయాలి, ఉరి తీయాలని చెప్పేసి ఎవరు మాట్లాడతలేడు కదా. ఇప్పుడు మరి ఇంత దారుణం జరిగింది కదా, మరి దీనికి ఆన్సర్ ఏం చెప్తారు దీనికి? ఈ ఇన్సిడెంట్కి మీరు ఏం చెప్తారు? ఇంకొక దారుణమైన సంఘటన ఏంటంటే బోడుప్పలో జరిగింది. ఇది ఘోరం. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్, దీపిక ఇంకా మహేందర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఆ అమ్మాయి కడుపుతో ఉంది. కడుపుతో ఉన్న అమ్మాయిని అనుమానంతో ఒక రేజర్ ఉంటుంది కదా పెద్దది బ్లేడ్, దాంతో అమ్మాయిని చంపేసి కట్ చేసి మూసీ నదిలో ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ని పడేయడం జరిగింది. అట్లా డౌట్ అంటే ఒక ఫేక్ మిస్సింగ్ కేసు చేద్దామని చెప్పేసి వాడు ప్లాన్ చేసి అమ్మాయిని చంపేసాడు. ఎందుకు నువ్వు లవ్ చేసినావు? ఎందుకు నీకు ఏ మాయరోగం వచ్చింది? ఏ కండకవరంతో ఇట్లాంటి పనులు చేస్తావు? నాకు అర్థం కాదు. ఏ హక్కు ఉందని నువ్వు ఆ అమ్మాయిని చంపినావు? నీకు నచ్చపోతే నువ్వు పొమ్మని చెప్పాల్సింది, నీ బతుకు నువ్వు బతకాల్సింది కదా. తీరా పోలీసులు ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఆమె ఛాతి తప్ప ఇంకా ఏం బాడీ పార్ట్స్ లేవంట. మొత్తం బాడీ అంతా వాడు ఎక్కడికక్కడికి కవర్లలో మన చెత్త బ్యాగ్స్ ఉంటాయి కదా, బ్లాక్ కవర్స్, అందులో తీసుకెళ్ళి మొత్తం మూసీ నదిలో పడేశాడంట. మరి దీని మీద ఎవరెందుకు రియాక్ట్ అవుతలేరు? ఎవరో కొంతమంది సోషల్ యాక్టివిస్టులే మాట్లాడుతున్నారు, కానీ ఈ రెండు ఇష్యూస్ గురించి మిగతా వాళ్ళు ఎవ్వరు మాట్లాడట్లే. అంత ఈజీగా ఉంది ఆడపిల్ల బతకంటే. ఇంత 2025 అయిపోవడానికి కూడా వస్తుంది, అయినా కూడా ఆడపిల్ల బతుకు ఒక మట్టి బొమ్మ బతికే. ఆడపిల్లకి విలువ లేదు. భారతదేశం అంటే ఆడపిల్లని ఒక దేవత లెక్క చూస్తామని చెప్పేసి దసరా ఉత్సవాలు వస్తే అమ్మవారిని ఒక స్త్రీమూర్తిని దేవత అని చెప్పుకున్న భారతదేశంలో స్త్రీలకి గౌరవించరు, స్త్రీలని ఒక వస్తువు కన్నా హీనంగా చూస్తారు. భారతదేశంలో ఉన్నామని చెప్పి గొప్పగా ఇక కొంతమంది రాజకీయ నాయకులు అంటే స్త్రీ అంటే ఇది, స్త్రీ అంటే అది అని అమ్మవార్లకు పూజలు చేస్తారు. మరి అమ్మవారిని స్త్రీ శక్తి అన్నప్పుడు మరి ఆడపిల్లలకి ఇట్లాంటి దారుణాలు జరిగినప్పుడు ఏ నాయకుడు వచ్చి మరి స్పందిస్తలేడు? ఈ రెండు అంశాల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వీళ్ళకి ఉరిశిక్ష లాంటివి శిక్షలు సరిపోతాయా? ఇంకా ఏమన్నా మరి అవిటితోనే కామ్ అయిపోదామా? ఇట్లాంటివి ఇంకా పునరావృతం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఒక సలహా కామెంట్ రూపంలో మీరైతే కింద కామెంట్ చేయండి. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నా. కానీ మరి ముందు మన ఇక్కడ ఈ తప్పులన్నీ కూడా పేరెంటింగ్ వల్లనే జరుగుతాయి, ఏదో ఎవరి వల్లనో కాదు. సీరియస్ చెప్తున్నా. ఒక ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు, వాడి పెంపకంలో ఎట్లుంటుంది తెలుసా? సీరియస్గా నేను చెప్తున్నా వినుండ్రి. ఒక ఇంట్లో ఒక అబ్బాయి పుట్టిందంటే ఆ అబ్బాయిని ఎట్లా చూస్తారంటే, ఆ అబ్బాయి గిన్నెలు తోమొద్దు, ఇల్లు ఉడవద్దు, ఏం చేయొద్దు, ఆ అబ్బాయికి ఇష్టమైన కూరలే వండాలి. అబ్బాయి అంటే ఇదే,
అబ్బాయి అంటే వాడు వాడు కూర్చొని ఉంటాడు, వాడికి ఏ పని చేత కాదు. ఆ తల్లికి ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా వీడికి నచ్చినట్టు వంటలు చేయాలి, వీడికి నచ్చినట్టు ఉండాలి. వీడు కనీసం వాడు తిన్న ప్లేట్ కూడా పక్కకు పెట్టాడు. అంత ఇదిగా పెంచుతారు. ఎందుకు పెంచాలి అంత ఇదిగా? మొగోడైతే పని చేసుకోవద్దా? వాడి కాళ్ళ మీద వాడు నిలుచోవద్దా? మళ్ళీ వాడికి అంత సేవలు చేసి కూడా వాడు కొడితే వీనికి వచ్చిన పెళ్ళం పడాలి. ఏం సొసైటీ నాకు అర్థం కాదు. మారారా ఇక మీరు? 2025లో కూడా మీరు ఇట్లనే ఉంటారా? మీ పిల్లల్ని ఇట్లనే పెంచుతారా? కొంతమందిని చూస్తున్నారు సీరియస్గా. నాకు ఈ జమానాలో ఇట్లా ఉండి కూడా ఇట్లాంటి మనుషులు ఉన్నారంటే వాళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కాదు. సీరియస్గా ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళ కొడుకు కోసం ఎట్లా అయిపోతారంటే, వాడికి ఇష్టం లేకపోతే ఆ కూర ఉండరు. ఎందుకురా నువ్వు తినురా, వాళ్ళు లేకపోతే ఆడపిల్లని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే, బూతులు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు ఓకే అన్నట్టు ఉంటారు. పేరెంట్స్ తప్పే కదా ఇదంతా కూడా. నువ్వు ఒక అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఒక అమ్మాయి గురించి బూతులు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో అని ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే చెంప మీద కొడితే వాడు ఈరోజు ఇట్లా మారేటోడా? ఇట్లాంటివన్నీ జరిగేటివా? మార్పు ఎక్కడో కాదు, మనలో రావాలి అని అనుకుంటాం కదా. ఆ మన ఎవరో నాకు ఇప్పటికీ తెలియదు. మరి మన అనే వాళ్ళు మారుతున్నారా లేదో కూడా తెలియదు. ఇది ఏదైనా ఈ రెండు ఇన్సిడెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో అయితే తెలపండి. థ్యాంక్ యూ.